దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన విశ్వాసులందరికీ, కాపరికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. చిన్నగా మీ అందరితో దేవుని వాక్యంతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. నా మాటల్లో ఏదైనా తప్పిదములు ఉంటే పెద్దవారై మీరు అందరూ క్షమిస్తారని ముందుగా కోరుచున్నాను. మనము దేవుని యొద్ద ఎలా ప్రార్థన చేయాలో ఆ విషయం కొరకు తెలుసుకుందాము. ప్రార్థన ఎలా చేస్తే దేవుడు మనకి ఫలితం ఇస్తాడో దాని గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో. వేషధారుల వలె ఉండవద్దు ప్రార్థన చేయనప్పుడు అని మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థన చేస్తాము ఇతరులు చూడాలని, అలా ఉండకుండా దేవుడు చూడాలి, దేవుడు చూచి మనకు ప్రతిఫలం ఇవ్వాలని మనము తలుపు వేసుకొని గదిలో ఉండి రహస్యమందున్న తండ్రి వద్ద ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందున్న తండ్రి మన రహస్య ప్రార్థనను విని మనకు ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది దేవునికి ప్రార్థన చేస్తారు సరే, అంతేకాకుండా ఇతరులు కూడా చూచి అబ్బా ఎంత ప్రార్థన పరురాలు అని అనుకోవాలని కూడా ప్రార్థన చేస్తారు. అటువంటి ప్రార్థన మనకు ఉండకూడదు. అదేవిధంగా వేషధారణ ఉండకూడదని అంటే దేవుడు ఏ విధంగా అయితే మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉండాలి. ఆయన వాక్యానుగుణంగా మనము అనుసరించి ఉంటే దేవుడు మన ప్రార్థనని విని మనకి జవాబిస్తాడు. అదేవిధంగా మనము ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తుంటే మనము శోధనలో పడి ఉండకుండా మనము జయించగలము. మనము ప్రార్థనలో ఉంటేనే దేవుడు మనల్ని ఎల్లకాలము మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థన నిజాయితీగా ఉండాలి. మనము చేసే నడవడిక, ప్రవర్తన ఒక విధంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పటికి కూడా మన ప్రార్థన వినడు. నిజంగా మనము భారం కలిగి ప్రార్థిస్తున్నామా లేదా అని ఒకసారి మనము తలంచుకోవాలి. మన తలంపులు, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఒక్కసారి కనిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి జవాబిస్తాడు. మత్తయి 5వ అధ్యాయము 23లో వ్రాయబడి ఉన్నది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. మనము దేవునికి అర్పణములు అర్పిస్తాము, కానీ మనము ఇతరుల యొద్ద విరోధము కలిగి ద్వేషము కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మన అర్పణని అంగీకరించడు. ఒకవేళ మనకి ఇతరుల మీద విరోధమైన ద్వేషమైన ఉన్నట్లయితే మనము వెంటనే వెళ్ళి వారితో సమాధాన పడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము ఇతరులని క్షమిస్తేనే మనల్ని దేవుడు కూడా క్షమిస్తానని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. వారు మన కొరకు ఏం విధంగా అనుకున్నా సరే దేవుడు ఒక దినాన మనకి తీర్పు దినాన అడిగేటప్పుడు మనం క్షమించి ఉంటేనే మన పాపముల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. ఇతరులు మన కొరకు ఏమైనా అనుకున్నా సరే మనము వారి గురించి లెక్క చేయకుండా మన తండ్రి పిల్లల వలె మనము ఇతరుల్ని క్షమించే గుణము కలిగి ఉండాలి. ఇక్కడ వ్రాయబడి ఉన్నది మత్తయి 5:45లో నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని వ్రాయబడి ఉన్నది. మనమైతే ఏంటి, మన లోకపరంగా మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తాం, కానీ అలా కాదు. మన దేవుడు మనకు చెప్తున్నాడు మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనలను విని మన తప్పుల్ని క్షమించి కూడా మనము ఏమైతే అడుగుతున్నామో ఆయనకి నీతిగా న్యాయంగా అనబడుతుంది. కాబట్టి మనకు ఆయన నెరవేర్చుతాడు.
మరి మన శత్రువుల్ని ప్రేమించడం అంటే చాలా కష్టం. వారి కొరకు మనము ప్రార్థన చేయడప్పుడల్లా ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ కాలు ఇరిగిపోవాలి, చేతులు ఇరిగిపోవాలి అలానే కదా? అలా కాదు. ప్రార్థన ఎలా చేయాలనంటే, దేవా వారిని దీవించి యెహోవా, వారు మా కొరకు ఏ విధంగా అయితే చెడుగా ఆలోచిస్తున్నారో, అన్యాయంగా చేస్తున్నారో, ఒకసారి ప్రభువా సహనాన్ని నాకు దయచేయి దేవా అనేసి మనం ప్రార్థన చేసి, వారి కొరకు ప్రభువా వారికి మారు మనస్సును కలుగజేయని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారిని మారుస్తాడు. అదేవిధంగా మనల్ని కూడా ఇంకా మెండైన దీవెనలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. మనము దీవెనలు పొందుకోవాలంటే మన ప్రార్థనలో న్యాయం ఉండాలి. మనం చేసే నడవడిక ఒకలా ఉంటుంది, మనం చేసే ప్రార్థన ఒకలా ఉంటే దేవుడు ఎప్పటికి కూడా మన ప్రార్థన వినడు. అదేవిధంగా లూకా సువార్త 18:11-12లో వ్రాయబడి ఉన్నది. అక్కడ ఉపమానం దేవుడు చెప్పుచున్నాడు. పరిసయ్యుడు మరియు సుంకరి వలె. పరిసయ్యుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా నేను చోరుల వలె వ్యభిచారుల వలె కాక, ఇగో ఈ సుంకరి వలె కాక నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం చెల్లిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఆ పరిసయ్యుడు ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నాడు, అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండనే కూడదు. ఏ విధంగా ఉండాలంటే ఆ సుంకరి వలె తగ్గింపు మనసు కలిగి మనము ఉండాలి. తగ్గింపు మనసు మనలో ఎన్ని రకాల ఏమైనా ఉన్నా సరే వాటిని తగ్గించుకొని, నేను ధనవంతురాలిని, నేను అందగత్తిని, నాకు బలం ఉంది అని దేని బట్టి మనం అతిశయించకూడదు. మనం అతిశయించేది కేవలము దేవుని నామమును బట్టే అతిశయించాలి. అప్పుడే సుంకరి వలె తగ్గింపు మనసుతో మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం ఇస్తాడు. అదేవిధంగా మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తుంటాము, ప్రార్థన చేయండి అని నేర్పిస్తాం. కానీ ఇదిగో మనకి పడని వాళ్ళ మీద ద్వేషాన్ని మనము నేర్పిస్తుంటాం. అలా కాకుండా మనం ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తూ పిల్లలకు కూడా మంచి మాటలు నేర్పిస్తే మన కుటుంబం అందరము, మన సంఘం అందరం కూడా దీవించబడతాము. ఈ చిన్న వాక్యం తప్పులుంటే అందరూ క్షమిస్తారని యేసు నామమున అడుగుతున్నాను.